హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు అండ్ బజాజ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక డిజైన్ చేసిన పాలసీ గురించి అయితే మీకు ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను. సో ఈ పాలసీ వచ్చేసి అష్యూర్డ్ ఇన్కమ్ గ్యారంటీడ్ రిటర్న్స్ అన్నమాట. ఈ పాలసీ తీసుకున్నట్లయితే మనకు సెక్షన్ 80C అండ్ 10D కింద మనకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఈ పాలసీ ఎలా ఉంటుందంటే, ఈ పాలసీ పీరియడ్ వచ్చేసి 15 years అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్ ఇయర్కి 1,00,000 ఈ పాలసీ కట్టుకున్నట్లయితే అలా 12 years అంటే 12 సంవత్సరాల వరకు కట్టాలి. 12 సంవత్సరాలు అయిపోగానే దీని వెయిటింగ్ పీరియడ్ వచ్చి 2 years. అంటే పాలసీ 12 years కట్టాలి, 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో మనకు ఈ మొత్తం 15 years అయిపోగానే మనకు పర్ ఇయర్ ఎవరైతే పాలసీ కడతారో వాళ్ళకు అనేది రూ. 1,23,750 ఇట్లా 30 సంవత్సరాల వరకు కట్టిన పాలసీదారునికి అయితే ఈ పాలసీ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా 30 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 1,23,750 పోను మనకు 30 సంవత్సరం పాలసీ కట్టిన 12 లక్షలు కూడా మొత్తం రిటర్న్ వస్తాయి. అంటే మనకి ఈ పాలసీ తీసుకున్నట్లయితే టోటల్ రిటర్న్ అనేది 49,12,500 వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ పాలసీ 1 year కానీ 2 year కానీ కట్టి పాలసీదారు చనిపోయినట్లయితే వెయిటింగ్ పీరియడ్ 15 years తర్వాత ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి 86,500 అనేది 30 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 30 సంవత్సరాల తర్వాత కూడా అతనికి మళ్ళీ 12 లక్షలు అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో డెత్ బెనిఫిట్ కింద మొత్తం టోటల్ రిటర్న్స్ అనేది 37,95,000 ఇవ్వడం జరుగుతుంది. డెత్ బెనిఫిట్ 30,95,000 ఒక డెత్ కాకుండా పాలసీదారు మొత్తం మెచ్యూర్డ్ పీరియడ్ వరకు అయినట్లయితే 49,12,500 ఈ విధంగా పాలసీదారునికి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ పాలసీ కనుక మీకు అర్థమయ్యి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఈ పాలసీ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. అలాగే మీకు ఎవరికైనా పాలసీ కూడా కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. నేను మీకు ఆన్లైన్ ద్వారానే మీకు పాలసీ అనేది అందజేయడం జరుగుతుంది.